ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి ఎరుపెక్కాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 2 జవాన్లు కూడా చనిపోగా మరో 2కి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఇంద్రావతి ఏరియా కమిటీలు ఒకే చోట సంచరిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీనితో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 8 గంటలకు బలగాలు, మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. ఈ ఘటనలో 2 జవాన్లు చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి AK-47, ఇన్సాస్, SLR రైఫిళ్లను, పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్కులో మావోయిస్టు తెలంగాణ స్టేట్ కమిటీ షెల్టర్ తీసుకోగా ఇంద్రావతి ఏరియా కమిటీ రక్షణగా ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనితో వివిధ భద్రతా దళాలకు చెందిన 650 మందికి పైగా జవాన్లు వేర్వేరు దిశల నుంచి కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల బస ప్రదేశాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉదయం 8 గంటల సమయంలో బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఎన్కౌంటర్ మృతుల్లో ఎక్కువ మంది జనమిలీషియా సభ్యులే ఉన్నట్టు సమాచారం. వారితో పాటు తెలంగాణ కమిటీకి చెందిన కీలక నేత కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మొదలైతే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశముంది. భద్రతా దళాలు కొన్ని నెలలుగా మావోయిస్టు తెలంగాణ కమిటీ టార్గెట్గా పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూజారీ కాంకేర్ అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా మిగిలినవారు తప్పించుకున్నారు. ఆ ఘటనలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్టు ప్రచారం జరిగింది. కానీ దామోదర్ సురక్షితంగానే ఉన్నారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి తెలంగాణ కమిటీ లక్ష్యంగా ఇంద్రావతి నేషనల్ పార్క్ భద్రతా దళాలు సెట్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు స్థాపించిన జనతన సర్కారుకు దండకారణ్యమే కేంద్ర బిందువుగా నిలిచింది. కానీ గడిచిన ఏడాదిలో భద్రతా బలగాలు దండకారణ్యాన్ని క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. గత ఏడాది చివరిలో కొండపల్లిలో భద్రతా దళాల క్యాంపు ఏర్పాటైన తర్వాత
దండకారణ్యం తమకు సురక్షితం కాదని మావోయిస్టులు నిర్ణయానికి వచ్చారు. అక్కడున్న వివిధ కమిటీలు, దళాలకు చెందిన కీలక నేతలు సమీపంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు తరలివెళ్లినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఇంద్రావతి నేషనల్ పార్క్ 2779 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. దీన్ని 1983లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. మావోయిస్టుల అడ్డాలైన అబూజ్మడ్, దండకారణ్యం మధ్య ఈ అడవి వారధిగా నిలిచింది. ఇందులో సగానికి పైగా మావోయిస్టుల ఆధీనంలోనే ఉంది. ఫారెస్టు గార్డులు కూడా అక్కడ కాలు పెట్టలేని పరిస్థితి ఉందని అంటారు. ఇలా టైగర్ రిజర్వులలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులపై కొన్నేళ్లుగా భద్రతా దళాలు ఫోకస్ చేశాయి. ఇంతకుముందు ఉదంతి, సీతానది టైగర్ రిజర్వ్ భాగంగా ఉన్న ఘరియాబంద్ అడవుల్లో జనవరి 24న జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పుడు ఇంద్రావతి రిజర్వు ఫారెస్ట్లో ఏకంగా 31 మంది మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది మొదలైన 40 రోజుల్లో 81 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అందులో 65 మంది బస్తర్లో జరిగిన ఘటనల్లో కన్నుమూశారు. గతేడాది ఛత్తీస్గఢ్ 217 మంది మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్తో దూసుకుపోతున్న భద్రతాదళాలు పెద్ద ఎత్తున మావోయిస్టులపై ఎదురుదెబ్బ కొట్టారు. మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి వ్యూహాత్మకంగా తమ పాచికలను అమలు చేశారు. సుమారు 1000 మందితో ఉన్న సాయుధ బలగాలు నలువైపుల నుంచి చుట్టుముట్టడంతో మావోయిస్టులకు తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో మావోయిస్టులపై కాల్పులకు దిగడంతో భద్రతాదళాలు సైతం ఫైరింగ్ ఓపెన్ చేశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గంటల వ్యవధిలో జరిగిన పోరులో 31 మంది మావోయిస్టులు సహా 2 జవాన్లు నేలకొరిగారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో జవాన్లు సైతం కొంత అయోమయానికి గురికావడంతో వారివైపు నుంచి సైతం నష్టం చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ల ఖాతాలో ఈ ఎన్కౌంటర్ కూడా చేరింది. డ్రోన్ కెమెరాల సహాయంతో ఈ ఆపరేషన్ లొకేషన్ను గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వాయుసేనని సైతం ఈ ఆపరేషన్లో వినియోగించడంతో భద్రతాదళాలు పైచేయిగా నిలిచారనే విషయం అవగతమవుతోంది. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్లో మరికొంతమంది మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భారీ సంఖ్యలో భద్రతా దళాలు అడవులను జల్లెడపడుతూ
ఆపరేషన్ కగార్ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీకి కష్టకాలాలు ఎదురవనున్నాయా అనేది వేచి చూడాలి.